ఈరోజు మీ జీవితంలో ఎటు చూసినా నిరాశ ఎదుర్కొంటున్నారా? వ్యాపారంలో నష్టాల్లో ఉన్నారా? ఉద్యోగం పోయిందా? గర్భఫలం పోగొట్టుకున్నారా? వివాహ సంబంధాలు దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోతున్నాయా? ఉద్యోగం దగ్గర వరకు వచ్చి, ఇంటర్వ్యూస్ దగ్గర వరకు వచ్చి అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయా? కుటుంబంలో శాంతి సమాధానం లేదా? ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా సమస్యలతో బాధపడుతున్నారా? ఎటు చూసినా మోయబడిన ద్వారాలా? అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడబోతున్నాడు. మీ జీవితంలో ఉన్న పరిస్థితుల వైపు చూసుకుంటూ ఉంటే, ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఇంతే, ఇది నా వల్ల కాదు, ఇక నేను ఇది చేయలేను, ఇది ఇంకా నేను సాధించలేను, ఇది నేను పొందుకోలేను, ఇది నాకు అవ్వదు, ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనే మాటలే మీ నోట నుండి వస్తున్నాయా? అనే తలంపులే మీలో పుడుతున్నాయా? అయితే మీకు శుభవార్త చెప్పాలని మేము ముందుకొచ్చాను. మీరెదుర్కొంటున్న పోరాటాలు, పరిస్థితులు మీ దృష్టికి, మిమ్మల్ని చూస్తున్న మనుషుల దృష్టికి అది ముగింపుగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ దేవుని దృష్టికి అది ఒక నూతన ప్రారంభం. దేవుడు చేయబోయే అద్భుతానికి అదొక పునాది. ఎందుకంటే జీవితంలో ఓటమి అనేది ఒక ముగింపు కాదు, కేవలం అది ఒక మలుపు మాత్రమే. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు పొందుకోవాలి, ఎన్నో జయాలు చూడాలి, అది సాధించాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రయత్నించి విఫలమైపోయి నిరాశలో ఉన్నారేమో. అయితే మరొకసారి తిరిగి ఎందుకు ప్రయత్నించకూడదు? ఎంత ప్రయత్నించినా అవ్వడం లేదు అని దానివైపు చూస్తూ కూర్చుంటే అది ఎప్పటికీ పొందుకోలేము, ఎప్పటికీ సాధించలేము. ఆ సమస్య ఇంకా పెద్దదవుతుందే తప్ప సాక్ష్యంగా మారదు. దాన్ని చూస్తూ కృంగిపోవడానికంటే బదులుగా తిరిగి మరొకసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన అడుగు వాటన్నింటికంటే, ఊహించే వాటన్నింటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన సమర్థుడు అని. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన అడుగు వాటన్నింటికంటే, ఊహించే వాటన్నింటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన సమర్థుడు అని. బైబిల్ కాలంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో నేడును అంతే సమర్థుడు. ఇంతవరకు మీరు ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఒక అద్భుతాన్ని చూడాలి, ఈ కార్యం జరగాలి అని ప్రయత్నించారేమో. కానీ మన జ్ఞానంతో ప్రయత్నిస్తే మనం ఓడిపోతాం. మన భక్తి వైపు చూసుకొని ప్రయత్నిస్తే ఓడిపోతాం. మన శక్తి వైపు, మనకున్న తలాంతుల వైపు, మనకున్న డబ్బు వైపు, పేరు ప్రఖ్యాతల వైపు, మన వైపు చూసుకుంటే మనం ఓడిపోతాం. కానీ మనం చేసే ఏ పని అయినా సఫలపరచబడాలి అంటే ఆయన వైపు చూసి చేసినప్పుడు మాత్రమే, ఆయనపై ఆధారపడినప్పుడు మాత్రమే, ఆయనను ముందు పెట్టుకున్నప్పుడు మాత్రమే, ఆయన నడిపించే మార్గాల్లో నడిచినప్పుడు మాత్రమే, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి చేసిన ఏ పని అయినా సఫలమవుతుంది. ఇంతవరకు మనం ఓటమి పాలయ్యాము అంటే కారణం దేవుడు కాదు, దానికి కారణం దయ్యం కూడా కాదు, దానికి కారణం ఇతర మనుషులు కూడా కాదు, దానికి కేవలం కారణం మనమే. మనం చాలాసార్లు దేవుని అడగకుండానే, దేవునిపైన ఆధారపడకుండానే ఎన్నో పనులు చేసేసి విఫలమైపోతూ ఉంటాం. అందుకే నిరాశపడుతూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు మీరు విఫలమయ్యారేమో, ఇప్పటి వరకు మీ జ్ఞానంతో ప్రయత్నించారేమో, ఇప్పటి వరకు మీ డిగ్రీస్తో సాధించాలని ప్రయత్నించి ఓటమి పాలయ్యారేమో, ఇప్పటి వరకు నాకు ఇన్ని తలాంతులు ఉన్నాయి, నేను చేయగలుగుతాను అని చేసి విఫలమయ్యారేమో. ఇక నా వల్ల కాదు అనుకుంటున్న మీకు ఒక శుభవార్త. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీరు ఈ పని చేసినట్లయితే దేవుడు మీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. మీరు ఇప్పటి వరకు మీ జ్ఞానముతో ప్రయత్నించి ఓటమి పాలయ్యారు, కానీ మరొకసారి స్తుతించి ప్రయత్నించండి. ఒక వ్యక్తిని, అంటే ఒక సేవకుని ఒక ఊరికి సువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు అక్కడున్న ప్రజలు, అక్కడున్న కల్చర్, అక్కడున్న వాతావరణం, అక్కడున్న లాంగ్వేజ్ అన్నీ ఆయనకు విరుద్ధంగా ఉన్నాయి, అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయనకి ఏది నచ్చలేదు. కానీ దేవుడు పంపించడన్న ఒక్క మాటతో ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా అక్కడ ఉండడం ప్రారంభించాడు. చాలా ప్రతికూల పరిస్థితులు, అక్కడున్న వాతావరణానికి ఆయన సింక్ అవ్వలేక చాలా అనారోగ్యం పాలు కూడా అయ్యాడు. ఎలాగైనా సరే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకొని చివరిసారిగా తన స్నేహితుడిని కలవడానికి తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఒక మాట చూసి చాలా షాక్ అయిపోయాడు. అతని జీవితాన్ని మార్చిన మాట అది. ఆ గోడ మీద రాసి ఉన్న ఆ కొన్ని మాటలే, ఆ ఒక్క వర్డే కానీ, ఒక్క లైనే కానీ తన జీవితాన్ని మార్చేసింది, తన పరిచర్యనే తిరగరాసింది. అప్పటి వరకు ఎంతో చిన్న సంఘంగా ఉండేది, ఎంతో పేదరికంలో ఉండేవాడు, ఎన్నో సమస్యల్లో ఉండేవాడు. కానీ ఆ ఒక్క మాట తన జీవితానికి పునాదిగా నిలిచింది, తన జీవితాన్ని మరలా తిరగరాసింది, ఉత్తేజపరిచింది, బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆ మాట ఏమని తన స్నేహితుడు తన ఇంటిలో రాసి పెట్టుకున్నాడు అంటే, ఈసారి స్తుతించి ప్రయత్నించు. ఆ ఒక్క మాట ఈ సేవకుడు చూసినప్పుడు దేవుడు తనతోనే మాట్లాడుతున్నాడు అని అనిపించి ఆ మాటని తను
నా కొరకే ఇది, దేవుడే నా కొరకు ఇక్కడ రాసి పెట్టాడు, ఈ మాట కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని ఆ మాటని తీసుకొని తిరిగి మరలా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు దేవుని సన్నిధిలో స్తుతించడం ప్రారంభించాడు. అప్పటి వరకు తను ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఏ ఫలితం పొందలేకపోయాడు. కానీ ఈసారి స్తుతించి ప్రయత్నించాడు, అనేక అద్భుతమైన జయాలను చూశాడు. మనం ఈ ప్రకృతిలో కూడా చూస్తూ ఉంటాం. వెదురు చెట్టు విత్తనాన్ని నాటిన తర్వాత అసలు దానిలో ఏ ఫలింపు కనిపించదు. అది చూస్తున్న వారు అది చచ్చిపోయిందేమో, ఇక అది ఫలించదేమో, సమయం అంతా వృధా అయిపోయింది అని అనుకుంటారు. కానీ మొదటి 4 సంవత్సరాలు అది భూమికి 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అసలు అది ఏమాత్రం ఎదగనట్టుగా అనిపిస్తుంది. రైతు అనుకుంటాడు, నా కష్టమంతా వృధా అయిపోతుందా, అసలు ఏంటిది ఎదగట్లేదు, ఏంటిది ఫలించట్లేదు అని అనుకుంటాడు. కానీ ఆ మొదటి 4 సంవత్సరాలు 1 అంగుళమే పెరుగుతుంది. కానీ అప్పటి వరకు ఏం జరిగింది అంటే అది భూమి లోతుల్లో దాని వేర్లను బలపరుచుకుంది. స్థిరంగా ఉండడానికి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి దాన్ని పడగొట్టాలని చూసే ఎలాంటివి వచ్చినా సరే స్థిరంగా ఉండడానికి తన పునాది నది బలపరుచుకుంది. అయితే ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? 1 సంవత్సరంలో, అంటే ఆ 5వ సంవత్సరంలో ఒకేసారిగా ఆకాశం వైపు సుమారుగా 80 అడుగుల ఎత్తుకు అది పెరుగుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాగే ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా ఎదగలేము, ఎంత ప్రయత్నించినా అది సఫలం అవ్వదు. కానీ దేవుడు తన నిర్ణయ కాలము అని బైబిల్లో రాసి ఉంటుంది. చాలా చోట్ల చూస్తాం నిర్ణయ కాలము, తగిన సమయము. పౌలుశీలల జైల్లో ఉండి స్తుతిస్తున్న స్తుతికి దేవుడు వెంటనే అద్భుతము చేయవచ్చు. కానీ తగిన సమయం వచ్చేంతవరకు దేవుడు ఎదురు చూశాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని తగిన సమయమందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీనమనస్కులమై ఉండాలి. తగిన సమయం వరకు మనం వేచి ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అప్పటి వరకు వేచి ఉంటామా? అప్పటి వరకు స్థిరంగా ఉంటామా? అప్పటి వరకు మనం ఓర్చుకోగలుగుతామా? అప్పటి వరకు మనం సహించగలుగుతామా అని ఎదురు చూస్తాడు. పౌలుశీలలు జైల్లో పడకుండా కూడా దేవుడు అద్భుతం చేయగలిగిన సమర్థుడు. శద్రక్ మేషక్ అబేద్నెగోల వారు అగ్నిగుండంలో పడకముందే వారు పడకుండా అద్భుతం చేయగలిగిన సమర్థుడు. దానియేలు కూడా సింహాల బోనులో పడకముందే దేవుడు అద్భుతం చేయగలిగిన సమర్థుడు. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ ప్రాసెస్ గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మన మేలు కొరకే, మన ఘనత కొరకే. ఈరోజు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలైనా, ఓటములైనా, అది ఏదైనా సరే అది మీ మేలు కొరకే, మీ ఘనత కొరకే. కాబట్టి వాటి వైపు చూస్తూ బాధపడకండి. ఏంటి నా జీవితం ఇంకా ఎదగట్లేదు, ఇంతేనా నా జీవితం, ఇది ముగింపా అని అనుకోకండి. అది ఒక ప్రారంభం మాత్రమే. నేటి మన కష్టాలు, నేటి మన ప్రయాస, నేటి మన ఓటములన్నీ రేపటి విజయాన్ని కొరకే. నేటి మన సమస్యలన్నీ రేపటి సాక్ష్యాల కొరకే. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఏ ఊరికి వెళ్ళినా కూడా KFC ఉంటుంది. అయితే ఆ KFCని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కల్నర్ సౌండర్స్ తన 65 ఇయర్స్లో ఉన్నప్పుడు అన్నీ కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. కేవలం తన దగ్గర కొన్ని డాలర్లు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పెన్షన్ చెక్కు, ఒకే ఒక చికెన్ రెసిపీ మాత్రమే తన దగ్గర ఉంది. తన వంటకాన్ని అమ్ముకోవడానికి 1000 రెస్టారెంట్లు తిరిగాడు. కానీ ప్రతి రెస్టారెంట్ అతన్ని తిరస్కరించింది. ప్రతిసారి ఓటమిని ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎప్పుడూ నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు. ఆయనకి బదులుగా ఆయన ఏం చేశాడు అంటే మరొకసారి ప్రయత్నించాడు, మరొకసారి దేవుని స్తుతించి ప్రయత్నించాడు, మరొకసారి దేవుని పైన ఆధారపడి ప్రయత్నించాడు. అందుకే నేడు మనం చూస్తాం, ఏ దేశం వెళ్ళినా KFC లేని దేశమే లేదు. ఏ ప్రాంతం వెళ్ళినా KFC లేని రెస్టారెంటే ఉండదు. కారణం, ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు తిరస్కరించబడినా, ఎన్నిసార్లు అవమానం పాలైనా మరలా ప్రయత్నించాడు. కాబట్టే నేడు మనం KFCని చూడగలుగుతున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా బల్బును ప్రయత్నించడంలో ఎన్నోసార్లు విఫలమైపోయాడు, కొన్ని వేల సార్లు విఫలమయ్యాడు. కానీ ఇక నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమి పాలవుతున్నాను అని విడిచిపెడితే నేడు మనం బల్బు చూసి ఉండేవాళ్ళమా? కానే కాదు కదా. మరి మనం ఎందుకు విడిచిపెడుతున్నాం? ఇంత ఈజీగా మనం ఎందుకు లెట్ గో చేస్తున్నాం? ఇక ఇది నా వల్ల కాదు అని ఎందుకు అనుకుంటున్నాం? దేవుడు చేయగలిగిన సమర్థుడని మీరు విశ్వాసం ఉంచుతున్నట్లయితే మరొకసారి స్తుతించి ప్రయత్నించండి. బైబిల్లో మనం చూస్తాం, రాత్రంతా కష్టపడ్డాడు పేతురు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. మహా ఓటమి, మహా నిరాశ పాలయ్యాడు. ఇంటికి వెళ్తే భార్యకి ఏం సమాధానం చెప్పాలి? బిడ్డలకు పెట్టడానికి కూడా ఏమీ లేదు. కనీసం తనకు తినడానికి కూడా ఏముందో లేదో కూడా తెలీదు. రాత్రంతా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు అంటే తను కూడా ఆకలితో ఉండే ఉంటాడు. పేతురికి బాగా తెలుసు ఏ సమయంలో వేస్తే, ఎక్కడ వల వేస్తే ఎక్కువ చేపలు పడతాయో. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఓటమి పాలయ్యాడు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చాడో, ఏ సమయంలోనైతే వచ్చి ఒక్క మాట చెప్పాడో, ఆ మాట వెనక్కి తీయకుండా నిజంగానే మరలా ప్రయత్నించాడు. అప్పటి వరకు అలసిపోయాడు. కానీ నేను అలసిపోయాను ప్రభువా, నేను ఇలా ఉన్నాను ప్రభువా, నిరాశలో ఉన్నాను ప్రభువా అని ఏ మాత్రం అనకుండా నీ మాట చొప్పున వేస్తానయ్యా అని అంటున్నాడు. ఎప్పుడు అలసిపోయిన ఆ వేళలో, నిరాశలో ఉన్న ఆ వేళలో, ఓటమిలో ఉన్న ఆ వేళలో ఏం చేస్తున్నాడు? మరొకసారి ప్రయత్నిస్తున్నాడు. మరి మనం ఎందుకు ప్రయత్నించకూడదు? పేతురుకి జయమిచ్చిన దేవుడు నీకు విజయం ఇవ్వలేడా? పేతురుకి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయలేడా? పేతురు గురించి నేడు మనం చెప్పుకుంటున్నాము అంటే, పేతురు సాక్ష్యాన్ని నేడు మనం మరలా వివరించుకుంటున్నాము అంటే, నీకు కూడా దేవుడు ఆ సాక్ష్యాన్ని ఇవ్వలేడా? మరలా ప్రయత్నించిన పేతురికి జయం ఇచ్చాడు. మరలా ప్రయత్నిస్తున్న మనకు కూడా జయం ఇవ్వడానికి ఆయన సమర్థుడు కాదా? పేతురు మరలా ప్రయత్నించాడు కాబట్టే అంత గొప్ప అద్భుతమైన జయాన్ని పొందుకున్నాడు. ఆయన ఊహించిన దానికంటే కూడా, ఆయన ఒకవేళ పట్టి ఉంటే కొన్నే పడేవేమో వలలో. కానీ మరలా దేవుని మాట చొప్పున ప్రయత్నించాడు కాబట్టి వల పికిలి అంతగా, బోటు మునిగిపోయే అంతగా, ఇతరులకు పంచే అంతగా పొందుకోగలిగాడు. ఈరోజు మీరు కూడా ఇటువంటి జయాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? సాక్ష్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? మనం చాలాసార్లు యూట్యూబ్లో మన గ్రూప్లో కానీ వచ్చే సాక్ష్యాలను చూస్తూ నిరాశపడిపోతూ ఉంటాం. అరే, దేవుడు వాళ్ళకి చేస్తున్నాడు, నాకు చేయట్లేడేంటి? నాకు ఇంకా జరిగించడం లేడేంటి? నాకు ఇంకా అద్భుతం చేయట్లేడేంటి? నేను కూడా సాక్ష్యం చెప్పుకుందును కదా అలా అని వారికి వచ్చిన సాక్ష్యాలను చూస్తూ మనకున్న ఓటముల వైపు చూసి వెంటనే నిరాశపడుతూ ఉంటాం. అయితే ఒకటి గుర్తుంచుకోండి, వారు కూడా మరలా ప్రయత్నించిన వారే, వారు కూడా ముందు ఓటమి పాలైన వారే. వారు అద్భుత సాక్ష్యాన్ని చెబుతున్నారు అంటే మరలా ప్రయత్నించిన వారే. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీ వ్యాపారం మూతబడే పరిస్థితిలో ఉన్నా సరే, మీరు అప్పుల బాధతో సతమతమైపోతున్నా సరే, ఎంత ప్రయత్నించి విఫలమైపోయినా, ఓటమి పాలైనా సరే, మరొకసారి ప్రయత్నించండి. కృంగిపోకండి. దేవుని స్తుతించే స్తుతి యుద్ధంలో జయంనిచ్చింది. దేవుని స్తుతించిన స్తుతి వారికి అద్భుతాలని తీసుకొచ్చి పెట్టింది, అనేక ఫలితాలను ఇచ్చింది. వారు అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన సాక్ష్యాలను పొందుకోలేలా చేసింది. మీరు దేవుని స్తుతిస్తే దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. మీరు దేవుని స్తుతిస్తే ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ మీ తలను గొప్పగా పైకెత్తుతాడు. జీవితంలో ఉన్న సమస్యల వైపు చూస్తూ గడిచిన కాలమంతా కన్నీటితో గడిపారేమో. మీరు ఎదుర్కొన్న ఓటముల వైపు చూసి ఇంతవరకు నిరాశపడ్డారేమో. అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దానికి బాయ్ చెప్పేసి మీరు నిరాశపడే కాలం ముగిసిపోయింది అని పలకండి. నేను ఇది స్తుతించి ప్రయత్నిస్తాను, నేను స్తుతించి సాధిస్తాను, నేను స్తుతించి స్వతంత్రించుకుంటాను, నేను స్తుతించి సంతోషంగా ఉంటాను, నేను స్తుతించి స్వాధీనపరుచుకుంటాను అని మీరు పలకండి. స్తుతించి ప్రయత్నించండి. గొప్ప జయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.